అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ నారదుడు. సప్తర్షుల జాబితాలు 7 ఉన్నట్టు చెబుతారు. అందులో ఒక జాబితాలో నారదుడున్నాడు. అతని వెంట ఈ సప్తర్షి గణంలో సంవర్తుడు, మేరుసావర్ణుడు, మార్కండేయుడు, సాంఖ్యుడు, యోగి, దుర్వాసుడు ఉన్నారు. నారదుడు దేవర్షిగా పురాణాలలో కనిపిస్తాడు. అతను బ్రహ్మకు పుట్టాడు. దక్షుడి కూతుళ్లలో ప్రియ అనే ఆమెకి బ్రహ్మకు ఇతను పుట్టినట్టు ఒక కథ ఉన్నది. అలాగే ఇతను బ్రహ్మచారిగా ఉండిపోయినట్టు వాడుకలో ఉన్నది. కానీ నారదుడు గృహస్థు కావటానికి యత్నించకపోలేదు. అతను సృంజయుడనే రాజు కూతురిని సుకుమారిని ప్రేమించి పెళ్లాడినట్టు ఒక కథ ఉన్నది. నారదుడు అంటే నీరు ఇచ్చేవాడు, మేఘం అని అర్థం. ఇతను ఒక చోట నిలకడగా ఉండక లోకసంచారిగా అస్తమానము తిరుగుతూ ఉంటాడని, ఒక చోటి నుంచి మరొక చోటికి వార్తలు చేరవేస్తూ ఉంటాడని, మహతి అనే వీణ మీద పాడుతూ ఉంటాడని, దేవతల మనిషి అయిన దానవులతో కూడా సఖ్యంగా ఉంటాడని, తంపులు పెట్టి ఆనందిస్తాడని నారదుని గురించి వింటుంటాం. నారదుడు కలహశనుడు, కలహభోక్త అన్న ప్రఖ్యాతి ఉన్నది. జలంధరుడికి పార్వతిపై ఆశ పుట్టించి తద్వారా శివుడితో యుద్ధం తెచ్చిపెట్టి జలంధరుడి చావుకు నారదుడు కారకుడైనట్టు కథ ఉన్నది. అలాగే నారదుడు గరుత్మంతుణ్ణి కద్రువ కొడుకులైన పాముల మీదకి రెచ్చగొట్టినట్టు కూడా ఒక కథ ఉన్నది. కాలయవనుణ్ణి కృష్ణుడిపైకి రెచ్చగొట్టి చంపించినది కూడా నారదుడే. నారదుడి గానం గురించి ఒక విచిత్రమైన కథ ఉన్నది. సంగీతానికి తుంబుర నారదులను ప్రసిద్ధిగా చెబుతారు. నిజానికి తుంబురుడు నారదుడికి ఏమీ కాడు. అతను గంధర్వుడు. అతను కళావతి అనే వీణను వాయిస్తూ పాడేవాడు. కౌశికుడనేవాడు స్వర్గంలో గానం చేస్తుండగా అక్కడికి లక్ష్మి, ఆమె పరిచారికలు, నారదుడు, తుంబురుడు వచ్చారు. లక్ష్మి తుంబురుడిపై అభిమానం ఉంచి కౌశికుడితో సహా అతన్ని కూడా గానం చేయమని బహుమతి కూడా ఇచ్చింది. నారదుడికి తీరని అవమానం కలిగింది. విష్ణువు నారదుడిని ఊరడించి, నీకు గాన ప్రావీణ్యం కావాలంటే మానసోత్తర పర్వతం మీద గానబంధుడు అనే గుడ్లగూబ ఉన్నదని దాని దగ్గర సంగీతం నేర్చుకోమని చెప్పాడు. నారదుడు ఆ ప్రకారమే గుడ్లగూబ వద్దకు పోయి సంగీతం నేర్చుకుని తరువాత కొంతకాలానికి తుంబురుడితో పోటీపడి ఓడిపోయాడు. మరొకసారి పరాభవం పొంది నారదుడు విష్ణువు వద్దకు వెళ్ళి తనకు జరిగిన అవమానం గురించి చెప్పుకున్నాడు. నేను కృష్ణుడుగా అవతరించినప్పుడు నా వద్ద నువ్వు సంగీతం నేర్చుకో అని విష్ణువు చెప్పాడు. ఆ విధంగానే నారదుడు కృష్ణుడి వద్ద సంగీతం నేర్చుకొని సంగీతంలో పరిపూర్ణత్వం సంపాదించాడు. నారదుడికి పర్వతుడనే మేనల్లుడు ఉండేవాడని, ఇద్దరూ కలిసి లోకసంచారం చేసేవారని చెబుతారు. పర్వతుడు నారదుడికి ఎలా మేనల్లుడవుతాడో తెలియదు. పర్వతుడు అనే పేరు కూడా నారదుడిదే అని కొందరు అంటారు. నారద పర్వతులు కలిసి లోకసంచారం చేసేవారట. వారి మధ్య ఎలాంటి రహస్యాలు లేవట. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.